పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు మనలో చాలా మందికి ఉండే కామన్ డౌట్స్, లీగల్కి సంబంధించిన అడ్వైజెస్ గురించి మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఆజాద్ గారు, చాలామంది మనం జనరల్గా రోడ్ల మీద చూస్తూ ఉంటాం. పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఎవరినైనా కామన్ పీపుల్ని కొట్టడమో లేకపోతే తిట్టడమో, రూడ్గా వాళ్ళ దగ్గర నుంచి వెహికల్స్ లాక్కోవడమో, అసలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు పోలీస్ వాళ్ళకి కామన్ పీపుల్ మీద అన్ని రకాల అధికారాలు ఉంటాయా? లేదండి, అన్ని రకాల అధికారాలు లేవు. యాక్చువల్గా అసలు ఈ పోలీసు వ్యవస్థ ఎలా వచ్చింది అనేది జస్ట్ చరిత్ర తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు 1857 సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఒకేసారి ఇంత పెద్ద దేశాన్ని కంట్రోల్ చేయాలి అంటే కష్టం. సడన్గా ఒక వ్యవస్థ అనేది కావాలి. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళంతా కూడా చర్చించుకొని కార్ల వాలీస్ అనుకుంటా ఆ టైంలో ఉన్న ఆయన, అలాగే లార్డ్ మెకాలే అని ఒక ఆయన ఉన్నారు. వీళ్ళంతా ఆ టైంలో ఉండి ఏదో ఒక సిస్టాన్ని ప్రవేశపెట్టాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఒక వ్యవస్థని ప్లాన్ చేశారు వాళ్ళు. అదేంటంటే ప్రజలను శాంతి భద్రత కాపాడాలి అంటే ఒక వ్యవస్థ ఉండాలి. అది పోలీసు వ్యవస్థ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీసు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు. ఆ రోజుల్లో పై స్థాయి అధికారులు అంతా ఎవరు ఉండేవారంటే బ్రిటిషర్సే ఉండాలి. ఇప్పుడు మనం అంటాం కదా డిఎస్పీ రేంజ్ కానీ ఏసీపీ ఇట్లా ఉంటుంది కదా, పెద్ద స్థాయి అధికారులు అందరూ కూడా ఉండేవాళ్ళు. జనరల్ కింద ఇన్స్పెక్టర్ తక్కువ స్థాయిలో హోమ్ పోలీసు వ్యవస్థ ఎంత మామూలుగా మన ఇండియన్స్ చూసుకునేవాళ్ళు జాబ్ పరంగా. సో ఆ రోజుల్లో ఏంటంటే ఒక వ్యవస్థ అంటే ఈ ఒక పరిధిని పెట్టేవాళ్ళు. ఈ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో ఈ పోలీస్ స్టేషన్ అధికారం ఏంటి, లా అండ్ ఆర్డర్ కాపాడతాం అనేది ఒకటి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే ప్రజల్ని ఎప్పుడు భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏంటి తిరుగుబాటు చేయకుండా చేయటమే లక్ష్యం. కానీ సమాజంలో ఏంటంటే శాంతి భద్రతలు కాపాడుకుంటాం అనేది చేయడం జరిగిందమ్మా. సో దాంట్లో సిఆర్పిసి ఇప్పుడు మారింది లేని కానీ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్, ఐపీసీ, సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇట్లా కొన్ని యాక్ట్లు పెట్టారు. పెట్టి ప్రజల్ని కొన్ని విచక్షణ అధికారాలు పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఆ రోజుల్లో ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా కూడా వీళ్ళు జూలుం చేసేవాళ్ళు. అప్పుడు ఇన్ని హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ కానీ అసలు మానవ హక్కులు అనేవి ఉండే కాదు కదండి. అప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇట్లానే విప్లవం అన్నా సరే, ఎవరన్నా ఏదైనా స్వతంత్రోద్యమం కోసం పోరాడినా తీసుకెళ్లి జైలు వేసి కొట్టేవాళ్ళు. అడిగే వాళ్ళే ఉండేవారు ఆ రోజుల్లో, మీకు తెలుసు కదా. సో లాలా లజపత్ రాయ్ సంబంధించి శాండర్ సచ్చా, బ్రిటిష్ వాళ్ళు మన భగత్ సింగ్ వీళ్ళంతా కాల్చి చంపారు. సో తర్వాత ప్రజల్లో ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం పరిపాలించుకునే స్థాయికి మనం వచ్చినాం. అయినప్పుడు కూడా ఆ పోలీసు వ్యవస్థలో ఈ జులుం అనేది ఏదైతే ఉందో, మేము వీఆర్ అబౌవ్ ద లా అనేది అదొక ఫీలింగ్ అట్లా ఉండిపోయింది. సో అదే ఇప్పుడు మన భారతదేశంలో అదే కంటిన్యూ అవుతుంది. సో వాస్తవం చెప్పాలంటే పోలీసులు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ అధికారులు, రక్షక భటులు అంటాం తెలుగులో. సో మనం సెక్యూర్ చేసేవాళ్ళు అంటే వేరే వాళ్ళు మన మీద దొంగతనాలు జరగకుండా లేకపోతే మనకి ప్రాణహాని జరగకుండా, సో ఇలాంటి జరిగిన క్రమంలో ఇవన్నీ చేసేవాళ్ళు రక్షక భటులు అంటాం మనం. అంటే మనం రక్షించేవాళ్ళు వాళ్ళు అర్థం. కానీ అది కాలక్రమేణా ఏమైంది, రక్షక భటుల వల్ల భక్షక భటులు అయిపోయింది పరిస్థితి, అలా మారింది. సో వాళ్ళకు కూడా పోలీస్ యాక్ట్ ఉంది, కొన్ని ఉన్నాయి దానికి సంబంధించి. దాంట్లో కూడా పోలీస్ యాక్ట్లో కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది, పోలీసు వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ కానీ, అలాగే కొట్టే అధికారాల విషయంలో కానీ, అలాగే ఇల్లీగల్ డిటెన్షన్ విషయంలో కానీ, ఇల్లీగల్ అరెస్ట్ విషయంలో కానీ, సో ఇవన్నీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి మంచి రైట్స్ ఇవ్వడం జరిగింది. లాకప్ డెత్ మనం చూసాం కదండి అక్కడ తమిళనాడులో, చూసి అలాంటిది చేసే రైట్ పోలీసు వారికి లేదు, లాకప్లో పడేసి కొట్టే రైట్ వాళ్ళకి లేదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉన్న ఈ కొంత పొలిటికల్ పరిస్థితులు కానీ, కొంత ఇక్కడున్న కొన్ని రాజకీయ అనుబంధాల వల్ల అలా జరుగుతూ ఉన్నాయి తప్ప అసలు కామన్ మ్యాన్ని పోలీసులకు కొట్టే అర్హత లేదా? అసలు ఇంకోటి మీకు రీసెంట్గా ఒక కేరళ హైకోర్టు వారు పోలీసు వారు అరే తూరే అనే రైట్ కూడా వాళ్ళకి లేదు. అసలు రైట్ లేదు, అరే ఇంద్రా అని అంటాను కూడా అరే ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇష్యూస్ అయినప్పుడు మనం చూస్తుంటాం, ఫస్ట్ వాళ్ళు చేయి వెళ్ళిపోతుంది, సడన్ గా తీసి కొట్టేస్తూ ఉంటారు. అసలు అది లేదండి, అది రైట్ లేదు. పోలీసు వారికి కొట్టే అధికారం ఎక్కడా లేదు, చేసుకునే అధికారం లేదు.
ఏంటి వాళ్ళ పరిధి దాటే అధికారం లేదు. ఇప్పుడు ఈ లాఠీ చార్జ్ అంటారు కదా, అది దేనికి సంబంధం? అంటే లాఠీ చార్జ్ వేరండి. లాఠీ చార్జ్ అంటే ఒక గుంపుగా కొంతమంది వస్తున్నారు, కొన్ని వందల మంది వచ్చినప్పుడు వాళ్ళని అదుపులో తీసుకుంటానికి ప్రత్యేక వాళ్ళకి సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే అలాగే పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 కింద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనుకోండి, కర్ఫ్యూ పెడతారు. ఓకే నలుగురు కంటే ఎక్కువ మంది చేయకూడదు, గుమ్మికూడకూడదు అంటే కొన్ని సందర్భాల్లో మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు జరుగుతుంది. అది వేరు. ఇక్కడ మనం ఇండివిజువాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అతను దొంగతనం చేయలేదు, నువ్వు దొంగతనం జైభీం సినిమా ఉంది కదా, నువ్వు దొంగతనం చేసి ఒప్పుకోరా అని చెప్పి ఆయన కొట్టి టార్చర్ పెట్టడం, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఇది వేరు. ఇది ధర్నాలు అవి రాస్తారు, చాలా మందిని ఇప్పుడు తప్పు చేయకపోయినా బలవంతంగా తీసుకెళ్ళటం. ఇంకోటి పోలీస్ స్టేషన్లో ఇచ్చే స్టేట్మెంట్లు కోర్టులో చెల్లవు, గుర్తుపెట్టుకోండి. సినిమాలో చిరంజీవి గారి సినిమా ఉంటుంది, సంతకం పెట్టు అంటాడు. సో చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇది గమనించండి. ఎవరైనా సరే మిమ్మల్ని పోలీసు వారు వచ్చేయి సంతకం పెట్టరు, నువ్వు నేరం చేసావు అంటే మీరు పెట్టండి, భయపడాల్సిన అవసరం లేదు. అది కానీ అది పోలీస్ స్టేషన్లో తీసుకున్న స్టేట్మెంట్లు, పోలీస్ స్టేషన్లో మీరు నేరాంగీకార పత్రాలు అవన్నీ కూడా కోర్టు ముందు చెల్లవు. అక్కడ వేరుంటుంది పరిస్థితి. అదొకటి. రెండోది, పోలీసు వారు మీకు ఎవరైనా సరే బెదిరించినా, లేకపోతే లాకప్లో పెడతారే అని చెప్పి అనవసరమైన కేసులు పెడతానని బెదిరించినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరే తురే ఏంద్రా అది అనే మాటలు అది అలాంటి అధికారాలు లేవు. అలాగే పోలీస్ స్టేషన్లో వీడియోలని మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఏంటి ఖచ్చితంగా తీసుకోవచ్చు. మహారాష్ట్ర బాంబే హైకోర్టు వారి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీ హక్కులు మీరు తెలుసుకోండి. అలాగే మిమ్మల్ని బంధించే హ్యాండ్ కఫ్ ఉంటుంది కదా, హ్యాండ్ కఫ్ వేసే రైట్ ఎవరికి లేదు. హ్యాండ్ కఫ్ వేయకూడదు నిందితులకి పోలీసు వారు. సో ఇలాగనమాట. ఇప్పుడు మన ఒక ఏరియాలో బహిరంగంగా కొట్టారు పోలీసు వారు, అలా కొట్టే రైట్ వాళ్ళకి లేదు. వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పోలీసు వ్యవస్థ ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నాకేంటి అనేది వాళ్ళ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు చేయాలి తప్ప వాళ్ళ అనవసరమైన ప్రలోభాలను ప్రజలను భయపెట్టి. ఇప్పుడు కొంతమంది మనం చూసాం, మాచర్ల ఏఎస్ఐ ఒక ఆయన నేనేరా పోలీస్ అని చెప్పి కొంతమంది కపుల్స్ని బెదిరించి వాళ్ళ మీద అత్యాచారం చేయటం చూస్తూనే ఉన్నాం మనం. అకృత్యాలన్నీ పూర్వ రోజుల్లో కూడా ఇవన్నీ జరిగాయి. కానీ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఎక్కడో ఒక దగ్గర ఉండేది, పోలీసు అంటే భయపడేది. అలాంటి సిచ్యువేషన్ ఆ రోజు కల్పించేవాళ్ళు. సో ఈరోజు అవన్నీ లేవు. కాబట్టి ఏంటంటే పోలీసు వారికి కొంత పరిధి అనేది ఉంటుంది, దాని ప్రకారమే ప్రవర్తించాలి తప్ప పోలీస్ స్టేషన్ అనేది ఎవరి సొంతం కాదు. అది మన అందరిది, పబ్లిక్. సో ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు, ఎనీబడి కెన్ గో. మీకు సంబంధించిన అన్యాయం చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. అంతే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటానికి లేకపోతే ఇంకోటి దౌర్జన్యం చేయడానికి ఏది ఎలా పెడితే అలా మనం రిస్ట్రైనింగ్ వెళ్తుంటే మనం నడుచుకుంటే ఆగు నిన్ను చెక్ చేయాలని అంటాం కానీ, అలాగే మన ఫోన్ తీసుకొని నీ పాస్వర్డ్ చెప్పి నీ ఫోన్ చెక్ చేయాలని అంటాం కానీ, ఇలాంటివి కూడా రైట్లు ఏం లేదు వాళ్ళకి. మన ఫోన్ తీసుకునే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఫోన్ నెంబర్ పిన్ చెప్పు చూడాలి, నీ ఫోన్ చెక్ చేయాలి, అది కూడా లేదు. ఫస్ట్ ఏదైనా కేసులు అయినప్పుడు ఫస్ట్ మొబైల్ సీజ్ చేయడం, మొబైల్ తీసుకోవడం, మొబైల్ సీజ్ చేయడం, ఇంత క్రైమ్ ఉంటే సీజ్ చేస్తారు. మామూలుగా మన పొల్యూషన్కి వెళ్ళంగానే ఫస్ట్ ఫోన్ తీసుకుంటారు చాలా. అది మనం అందరూ అంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీసు వాళ్ళు ఫోన్ తీసుకుంటారు అంటే అక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కర్లేదు, అసలు అవసరం లేదు. మీరు ప్రశ్నించండి, అదే కదా మీకున్న రైట్ని మీరు ప్రశ్నించుకోండి. భారతదేశంలో బోల్డ్ చట్టాలు ఉన్నాయి, భారతదేశంలో బోల్డ్ హక్కులు ఉన్నాయి. ఎవరు ప్రశ్నిస్తారు? అందరు భయస్తులు. అందుకే కదా బ్రిటిష్ వాళ్ళు మన 2 సంవత్సరాలు పరిపాలించింది. ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పండి? అది కదా భారతదేశంలో దరిద్రం. ప్రశ్నించే వాళ్ళు ఉండరు. అదే విదేశాల్లో ఒక ట్రైన్ లేటుగా వస్తే కేసేస్తాడు వాడు, ఒక బస్సు లేటుగా వస్తే కేసేస్తాడు. చెప్తున్నాను, రోడ్డు ఎంతెందుకు ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకోవడానికి చలానా వేస్తున్నారు కదా, మరి రోడ్లు గుంతలు ఉన్నాయి, మరి గుంతలకు మన గవర్నమెంట్ మీద చలానా మనం వేయాలి కదా, మరి ఎవరు పోరాడతారు దానిపైన? వెయ్యాలి. మరి లా ఆఫ్ టాట్ కేసెస్ ఉన్నాయి కదా. గుంతల పడి మీ విదేశాల్లో గుంతలు ఎవడన్నా పడి కింద పడే ఖాళీ దెబ్బ తగిలితే వాడు కేసేస్తాడు గవర్నమెంట్ మీద. మరి మన దేశంలో అట్లా వేసే దమ్ము ఉంటుందా? నేను భవానీ ఐలాండ్ కేసు ఉందండి విజయవాడలో. భవానీ ఐలాండ్ కేసు గురించి నేను ప్రభుత్వం అది వేరే వాళ్ళకి ఇస్తాను నేను పోరాడాను. చాలామంది బెదిరింపు కాల్సి వచ్చింది నాకు, అది చంపేస్తాను, ఇది చేసేస్తాను, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. నేను భయపడలేదు, పోరాడాను, గట్టిగా పోరాడాను. దేవుడి దగ్గర అది ప్రజలకు వచ్చేసింది. ఈరోజు పబ్లిక్ ఇప్పుడు ఎవరైనా వెళ్ళచ్చు భవానీ ఐలాండ్. అలా కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. సమస్యల మీద మనం పోరాడాలంటే వాళ్ళే చెప్తారు, మీరు పెట్టచ్చుగా కేసు అంటారు. కాకపోతే మేము పెడతాం సార్ మీరు సపోర్ట్ చేయని అంటారు ఎవరు. సో ఇప్పుడు గుంతలు ఉన్నాయి భారతదేశంలో, గుంతల మీద మేము చాలా కేసులు ఫైల్ చేశాము. విజయవాడలో అంతెందుకు, విజయవాడలో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే కొమ్మ ఇరిగి పడి చనిపోయాడు ఆయన. ఒక చెట్టు కొమ్మ ఇరిగిపోయి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్? సో నేను లా ఆఫ్ టాట్ కింద కేసు ఫైల్ చేశాను. అప్పుడు చేసి నష్టపరిహారం వచ్చింది.
ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుని కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి. అది చాలా సెన్సేషన్ అయింది కేసు. అది కుక్కలు అప్పుడు శవాలు తినే కుక్కలు తీసుకెళ్ళిపోయినాయి. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? నేను వెళ్ళి దాని మీద కేసు వేసాను. కింగ్ జార్జ్ హాస్పిటల్ గవర్నమెంట్ మీద వేసాను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వేసాను. ఆ నష్టపరిహారం 5 లక్షలు ఇప్పించాను. తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతను సస్పెండ్ చేశారు. అంతేందుకు నీలోఫర్లో చిన్న పిల్లని పిల్లి చెవు కొరికింది. ఈ చెవు తినేసింది చిన్న పిల్లని, ఒక 2 రోజులు బాబుని. హూ విల్ బెల్ ద క్యాట్? మళ్ళీ తెల్లారిపోయినా మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేస్తే నష్టపరిహారం ఇవ్వటం, దానికి ఇప్పుడు ఏదో బాగా స్ట్రిక్ట్గా చేశారు. అట్లా మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవాలి కదమ్మా. అది తెలుసుకోకుండా మనం ఏంటంటే ఎవరో రావాలి ఎవరో చేస్తే కష్టం. అందుకే అంటున్నాను నేను, మీ హక్కుల గురించి మీరు తెలుసుకోండి, పోరాడండి ఫస్ట్. అదేం చెప్పి చాలా ఉంటాయి, బట్ ఇన్డెప్త్గా మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ భయం ఉండకూడదు. అదేం చెప్పి ప్రశ్నించడం నేర్చుకోండి. అది ఓకే.